వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. మనం వచ్చేసి ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 6 నెలలుగా వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 7.5 నుంచి 8 కోట్ల వరకు ప్రజానికం ఉంటుందని చెప్పేసి అంచనా. చూడాలి మరి ఎంతమంది ఉన్నారన్నది పబ్లిక్గా మనకు తెలియదు. కాకపోతే అప్రాక్సిమేట్గా 7.5 నుంచి 8 కోట్ల మంది సాధారణ ప్రజానికం ఉంటారని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. వీళ్ళందరికీ నేను ఒక సజెషన్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే మీరు మొత్తం ఎవరైతే సాధారణ ప్రజలు ఉన్నారో, ఎవరైతే ఈ 2024 సాధారణ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి మీ ఓటుని యూజ్ చేసుకొని మీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలుగా వస్తూ ఉంది. ఈ 6 నెలల కాలంలో జరిగినటువంటి మొత్తం పరిణామాలని మనం చాలా వీడియోల్లో మనం మెన్షన్ చేశాము. కాకపోతే ఈరోజు మెన్షన్ చేసేది ఏంటంటే ఇది మొత్తం ప్రజానికానికి సంబంధించింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు 7.5 కోట్ల మంది జనాలకు సంబంధించిన విషయం. మీరు చూడండి, ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో 2024 దాదాపు మార్చి ఏప్రిల్ మే 11 వరకు క్యాంపెయిన్ చేసినటువంటి చంద్రబాబు గారు తన అఫీషియల్ సైట్లో కూడా ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. తన అఫీషియల్ తెలుగుదేశం పార్టీ సైట్లో కూడా మీరు వెళ్తే ఎవరైతే కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారో మీరందరూ తన అఫీషియల్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయండి. మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు నేను చెప్పే దాని గురించి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కట్టగట్టుకొని చంద్రబాబు గారి ఇంటికాడికి వెళ్ళండి. ఎందుకంటే తను వచ్చేసి దాదాపు మీకు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే బీదలు ఉన్నారో, పేద ప్రజానికం ఉన్నారో, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జనాలలో ఎవరైతే బీద ప్రజానికం ఉన్నారో మీరందరూ చంద్రబాబు గారి ఇంటి వరకు వెళ్ళండి. ఇంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడే ఉండి అక్కడ ఎవరైనా మీరు సెక్యూరిటీ మిమ్మల్ని ఆపడానికి ట్రై చేసినా కానీ వాళ్ళకు కన్వే చేయండి. హంబుల్గా డీసెంట్ వేలో కన్వే చేయండి. ఎందుకంటే నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ పాంప్లెట్ తీసుకొని పోండి. మీరు ఎవరైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో చంద్రబాబు వాళ్ళ ఇంటి దగ్గరికి మీరు 100% ఇది తీసుకొని వెళ్ళండి. ఇది టీడీపీ అఫీషియల్ సైట్లోనే పెట్టినారు. ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీంట్లో మొత్తం 6 స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్లో ఆరో స్కీమ్ వచ్చేసి ఏదైతే ఉందో అది వెరీ 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 ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. ఇది ఏంటంటే ఈయన వచ్చేసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద బాబు షూరిటీ మళ్ళీ అయినండి బాబు షూరిటీ ఇస్తాడు. భవిష్యత్ గ్యారంటీ అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నేను షూరిటీ ఇస్తాను మీకు అందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాలందరికీ నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి షూరిటీ ఇచ్చి మీ భవిష్యత్తు గ్యారంటీ ఉంటుందని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసినాడు. ఆ టైంలో ఒక స్కీమ్ అనౌన్స్ చేసినాడు పబ్లిక్ అందరికీ. ఆ స్కీమ్ ఏంటంటే పూర్ టు రిచ్. చూడండి, మీరు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పేదలు ఉంటారో వాళ్ళందరినీ ధనికులను చేస్తా అని చెప్పేసి ఈయన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఈ హెడ్లైన్ కింద ఈ పథకం పెట్టాడు. అంటే ఎవరైతే పేదలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో మొత్తం పేద సమాజం ఉందో ఈ పేద సమాజాన్ని మొత్తం ఈ పేద సమూహాన్ని మొత్తం ధనిక సమూహంగా మారుస్తా అని చెప్పేసి ఈయన ఒక పథకం లాంచ్ చేశాడు. ఈ పథకం లాంచ్ చేయడంలో నాకేమనిపిస్తూ ఉందంటే ఇప్పుడు మీరందరూ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే మీరు ఫీల్ అవుతున్నారో మేమంతా పేదలము, మాకు 2 పూట్ల అన్నం దొరకడమే చాలా కష్టం ఉందని అనుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఇమీడియట్గా 6 నెలలు దాటిపోయింది కాబట్టి ఇంకా మీకు ఏమన్నా ఓపిక ఉంటే ఒక 6 నెలలు ఆగేసి మిగతా టైం దాదాపు 1 ఇయర్ దాటిపోయిన తర్వాత రేపు సంవత్సరం జూన్ ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ప్రజలందరూ చంద్రబాబు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే చంద్రబాబు గారు స్వయాన చెప్పాడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ప్రోగ్రాం కింద మీరందరూ ఇది ప్రింట్ తీసుకొని లేదంటే ఎవడన్నా మీ లోకల్లో ఉన్నటువంటి మీకు సహాయం చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇది టీడీపీ అఫీషియల్ సైట్లోనే ఉంది క్లియర్గా, ఇది ప్రింట్ తీసుకొని చంద్రబాబు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళండి. చంద్రబాబు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి మీరు ధర్నాలు చేస్తారో మరి మీ పాటలు మీరు పడతారో ఏమో తెలియదు కానీ మీరందరూ
మొత్తం మీరందరూ ధనికులయ్యేంత వరకు మీరు చంద్రబాబు వాళ్ళ ఇంటి కాంచి వదిలిపెట్టకుండా ఆడే ఉండండి. చంద్రబాబు వాళ్ళ ఇంటి వదిలిపెట్టుకోకుండా అక్కడే ఉండండి. ఇంకా కావాలంటే కన్నా మీకు ఇంకా ఏమన్నా కావాలంటే కన్నా మీరు సర్ది గిద్ది కట్టుకొని పోండి. దాదాపు ఒక నెలన్నర కోసము ఆడే పడుకోండి. ఆయన ఆడో కరకట్ట మీద ఉంటారంట, ఆ కరకట్ట కాడికి ఇంటికాడికి పోండి డైరెక్ట్. ఎందుకంటే ఈయన ఏ మాత్రం కూడా విధి విధానాలు ఏమే కానీ లేకపోకుండా పూర్ టు రిచ్ అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు ఈ దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఇంత అవులేగా జనాలని బఫూన్లు చేయడము చంద్రబాబుకి సాధ్యమవుతుంది అనుకుంటానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. అరే నాకు అర్థం కాదు చంద్రబాబు, నీకు ఎవడు నాకు తెలిసినంత వరకు నీ అడ్వైజరీ కమిటీ ఎవడో అర్థం కాదు. ఈ పూర్ టు రిచ్ స్కీమ్ అంట, నువ్వు దీంట్లో విధి విధానాలు ఏంటో ఏమీ లేవు, జనాలకి ఏం చెప్పలేదు, సింపుల్గా దీంట్లో పూర్ టు రిచ్ అంట అంతే. ఈయన పూర్ అంటే ఎవరు పూరు ఎవరు రిచ్ ఏందే కానీ డెఫినేషన్ లేదు. మీరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాలందరూ చంద్రబాబు వాళ్ళ ఇంటికాడికి పోయినారనుకో, ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టి ఏం చెప్తాడో తెలుసా? ఏం చెప్తాడంటే పూర్ అంటే ఎవరైతే 2 పూట్ల బూదింటున్నారో, 2 సక్కాలు 2 ప్యాంట్లు ఒక శారీ ఒక జాకెట్ పడుకోవడానికి 2 స్థలం ఉందో వాళ్ళందరూ పూరు కిందికి వచ్చాలని చెప్తాడు. రిచ్ ఎవరైతే వచ్చారంటారో మీకు ఎవరికైతే 3 పూట్ల తినడానికి అన్నము, 3 సక్కాలు 3 నిక్కర్లు 3 ప్యాంట్లు 3 చీరలు 3 జాకెట్లు 3 లంగాలు ఉంటాయి, వాళ్ళకు ఉండేటోళ్ళందరూ వాళ్ళు ఉండేటోళ్ళందరూ రిచ్ అని చెప్తాడు ఆయన. అప్పుడు ఏమవుతుంది, ఇంకా మీరు ఎవరైతే వాళ్ళ ఇంటికాడికి పోతారో ఆయన ఎంక్వైరీ చేసి మీరు అందరూ రిచ్ అయిపోయినారు, మీరు పోండి, ఇంకా ఈ స్కీమ్ పెట్టాల్సిన అవసరం లేదు, పూర్ టు రిచ్ స్కీమ్ పెట్టాల్సిన అవసరం లేదంటాడు ఆయన. నాకు తెలిసినంత వరకు ఇంత అవులేగా ఒక పొలిటీషియన్ దాదాపు 40-45 ఏళ్ళు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి డే లైట్గా ఇంత అబద్ధాలు చెప్పి పూర్ టు రిచ్ అనేది ఏందా నాకు అర్థం కాదు. ఎట్లా నువ్వు పూర్ టు రిచ్ చేస్తావు నాకు అర్థం కాదు జనాల్ని. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు నాకు తెలిసినంత వరకు 26-27% బిలో పావర్టీ లైన్ ఉన్నారని చెప్పేసి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. వీళ్ళందరూ పూరే కదా, యాజ్ పర్ స్టాటిస్టిక్స్ చూస్తే కన్నా దాదాపు 26-27% పూరే కదా, బిలో పావర్టీ లైన్ ఉన్నారు. బిలో పావర్టీ లైన్ ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఎప్పుడు రిచ్ చేయబోతున్నావు? రిచ్ చేస్తే వాళ్ళ రిచ్ అవ్వడానికి ఉండాల్సిన క్రైటీరియా ఏంది? పూర్ అయితే క్రైటీరియా ఏంది, రిచ్ అయితే క్రైటీరియా ఏంది? ఇదంతా ఏమే కానీ విధి విధానాలు ఏమే కానీ పెట్టుకోకుండా జనాలను జస్ట్ మభ్యపెట్టడం కోసము, తను పొలిటికల్గా తనకు మైలేజ్ రావడం కోసము, తన పొలిటికల్ కెరియర్ కోసము, తనకు నోటికి ఎంత వచ్చే అంత వాళ్ళు ఎవరైతే పొలిటికల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో, ఈ స్కీమ్ ప్రిపరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది చెప్తే అది పబ్లిక్లోకి వచ్చి చెప్పేసి పబ్బం గడుపుకొని గెలిచిపోయినట్టే కనపడుతుంది. కానీ నాకు తెలిసినంత వరకు ఈ పూర్ టు రిచ్ స్కీము ఇది ఎప్పటికి కూడా ఇంప్లిమెంట్ కాదు. ఇదంతా అవులే స్కీము, దీంట్లో ఏ మాత్రం కూడా విధి విధానాలు లేవు. ఎవరి కోసం ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారో కూడా తెలియదు. పూర్ టు రిచ్ అంటే ఏంటి, ఈ స్కీమ్ పర్పస్ ఎందుకు కూడా తెలియదు కదా. ఊరికే పొద్దు ఒక జనాలకు వచ్చి చెప్పినాడైనా మీరు ఓట్లు వేసినారు, మీరు సావండి, మీరు పొరపాటున చంద్రబాబు వాళ్ళ ఇంటికాడికి మీరు ధర్నాకు పోయినా కానీ ఆడ పోలీసు వాళ్ళు ఉంటారు, లేదంటే టీడీపీ హార్డ్ కోర్ క్యాడర్ ఉంటారు, 2 తన్నులు తన్ని మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపించారు. అంతకు మించి చేసేది ఏమీ లేదు. ఈ పూర్ టు రిచ్లో ఆయనకే విధి విధానాలు తెలియదు, ఇంతవరకు ఏమీ లేదు. 6 నెలలుగా వస్తూ ఉంది. టీడీపీ సైట్లో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ ఏదన్నా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన దాంట్లో కానీ ఏ మాత్రం కూడా ఇది లేదు, పూర్ టు రిచ్ అనేది లేదు. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ 4 సంవత్సరం కూడా ఇట్లాగే గడుపుతాడు ఈయన. అసలు ఏదైనా పొరపాటున స్కీమ్ టచ్ చేసినా కానీ ఈ పూర్ టు రిచ్ స్కీమ్ అయితే కానీ ఎవరు టచ్ చేయలేరు. దీనివల్ల ఎవరికి కూడా ₹1 ఇడు చంద్రబాబు. ఎందుకంటే ఈయన మీరందరూ రిచ్ అయిపోయినారు అనుకో, ఆయన పబ్బం గడుపుకోలేడు కదా. కాబట్టి మీరు ఎప్పుడు పూర్గానే ఉండాలా, ఆయన ఎప్పుడు రిచ్గానే ఉండాలా. మీరు పూర్గా ఉంటేనే, మీకు నాలెడ్జ్ లేకపోతేనే, మీకు అవేర్నెస్ లేకపోతేనే ఆయన రాజకీయాలు సాగుతాయి. మీకు అవేర్నెస్ వచ్చి మీరు సర్వేలు అయిపోతున్నప్పుడు ఆయన రాజకీయాలు సాగవు, ఆయన పబ్బం గడవదు. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు పూర్గానే ఉంచుతాడు, ఆయన ఎప్పుడు రిచ్గానే ఉంటాడు. మీ సావు మీరు సావాల్సిందే, మీ బతుకులు మీరు పడాల్సిందే. కాబట్టి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. చూద్దాం ఇంకేమన్నా పరిస్థితి ఉంటే కన్నా నెక్స్ట్ రౌండ్లో ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తాడో లేదో, విధి విధానాలు ఏమైనా చెప్తాడో లేదో చూద్దాం ఏంది పరిస్థితి అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.